హలో హాయ్ గైస్, వెల్కమ్ టు బంజారా వైష్ణవి అవర్ ఛానల్ గైస్. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. తిరుపతికి ఎందుకు వచ్చానంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, రావాలి దేవుని కాడికి వెళ్ళాలి, దేవుని దర్శనం చేసుకోవాలని చెప్పి. నాకైతే 2-3 సార్లు అయితే దేవుడు అయితే కళలో కూడా వచ్చాడు. కానీ వెళ్దాం అనేసి అనుకుంటున్నా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ బట్టి, కారణాలు బట్టి నేనైతే వెళ్ళలేకపోయినా. దాని తర్వాత ఫైనల్ అయితే నేను మా మనవరాలు సాత్విక రెడ్డి అయితే కలిసి అయితే వచ్చేసాము. కానీ తిరుపతికి అయితే రష్ అయితే చాలా అంటే చాలా పబ్లిక్ అయితే ఉన్నారండి. అసలుకి దేవుని దర్శనం ఎలా అవుతుందో ఏంటిదో, సో గాడ్ అన్నట్టు నేను నా మనవరాలు ఎంతో టెన్షన్ పడ్డాను. కానీ యాక్చువల్లీ ఫైనల్ అయితే మేము వచ్చేసినాము, రీచ్ అయిపోయాము. దాని తర్వాత ఏమో మేము కొబ్బరికాయ, నేను మా మనవరాలు కొబ్బరికాయ, పూలు అవి ఇవి సంథింగ్ ఇంకా అన్నీ తీసుకొని దాని తర్వాత స్టెప్స్ కాడికి అయితే వచ్చేసాము. దేవుడా నువ్వే ఉన్నావు, మంచి మాకు ఎనర్జీ అనేది ఇవ్వు, నీ మీద భక్తితో అన్నట్టయితే మేము వచ్చేస్తున్నాము. మాకు ఎలాంటి నొప్పిలు చేసాయని చెప్పేసి నేను నా మనవరాలు మొక్కేసినాం. దాని తర్వాత వచ్చేసి నేను నా మనవరాలు వచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, అగరబత్తులు అవి ఇవి ముట్టిచ్చేసి. దాని తర్వాత ఆర్తికపురం చూడండి, ఆయన ఇట్లా పట్టుకుంటుండో, నేనే ఇట్లా పట్టుకోగానే నాకే చేయి కాలేసింది. దాని తర్వాత నాకు భయం అయిపోయింది, ఆయన ఇలా పెట్టంగానే ఆర్తికపురం పట్టుకోగానే నాకైతే ఎంతో భయం అయిపోయింది. ఆయన ఇలానో అలా అయితే పెట్టేసిండు. దాని తర్వాత పసుపు కుంకుమ వేసేసి, దేవుడా మొత్తం నువ్వే ఉన్నావు, మొత్తం నువ్వే చూసుకోవాలి, మాకు ఎలాంటిది ఏం లేకుండా నువ్వే చూడుకోవాలి. కానీ ఎందుకో భయం అవుతుంది, ఏమైనా అడ్డ ఏమైనా వస్తుందా ఏంటిదా అని చెప్పేసి. ఫైనల్ ఇంకా స్టెప్స్ మొక్కేసి ఇంకా మంచిగా చిట్టి పాదాలు వేసుకొని నేనైతే ఫస్ట్ స్టెప్స్ ఎక్కేసి, నాకైతే ఒక సైడ్ ఆనందం అన్నట్టు వస్తుంది, ఒక సైడ్ భయం అవుతుంది. కానీ తిరుపతికి వచ్చినందుకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. గోవిందా 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 గోవిందా. సో గైస్, ఇప్పుడు మనము గుడి లోపల ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ఉంటుంది మొత్తము, చూడండి. మనము ఎంటర్ అయిపోతున్నా, ఓకేనా గైస్? గైస్ ఇయో మొత్తం మనకి తిరుపతిలో 7 గోపురాలు ఉంటాయి. 7 గోపురాల నుంచి ఇదేమో ఫస్ట్ వన్ లో ఇయో మేము అనేది ఎంటర్ అయిపోతున్నా నేను. సో గైస్ ఇంకా మనకి 6 ఉంటాయి గోపురాలన్నీ, ఇంకా 6 ఉంటాయండి, ఓకేనా? ఇదేమో ఫస్ట్ వన్, నేను ఫస్ట్ వన్ లో నేను ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాను. ఇక్కడ తిరుపతిలో ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మాయిలకు ఒక లైన్, అబ్బాయిలకు ఒక లైను. ఎందుకంటే ఇప్పుడు చెకింగ్ ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ మందు, గన్ను, సిగరెట్, చికెను, గంజాయి సంథింగ్ అసొంటిది ఏవి అలౌట్ లేదండి మన తిరుపతిలో, ఓకేనా? చూడండి మనకి జింక ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా ఉందో, చిట్టిగా గడ్డి తింటుంది. గైస్ నేను ఇప్పటికైతే ఒక 100 స్టెప్స్ ఎక్కిన, ఇంకా 3450 మెట్లు ఉన్నాయండి, సరేనా? సో ఇప్పుడు నేను ఎక్కేసిన. సో గైస్ ఇంకా సెకండ్ వన్ గోపురం కాడికి అయితే వచ్చేసాం. మొత్తం నేను 7 చెప్పాను కదండి, 7ల నుంచి ఒక ఫస్ట్ వన్ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడు మేము సెకండ్ వన్లో ఎంటర్ అయిపోతున్నా. చూడండి గోపురం ఎంత బాగుందో అండి, అప్పట్లో ఆ కాలంలో కట్టిన గోపురాలు చూడండి ఎంత బాగున్నాయో. అందరూ గోవిందా 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 అని చెప్పేసి అందరూ నాతో పాటు కూడా అందరు చిట్టి పాదాలు వేసుకొని వచ్చేస్తున్నారు. నాకైతే స్టెప్స్ ఎక్కగానే నాకైతే ఎంత దమ్ము వస్తుందంటే అంత దమ్ము వస్తుంది బాబోయ్, నేను ఎక్కగలుగుతాను. ఇప్పటికి మనం మొత్తం 400 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసినాం. ఇంకా 3150 అనుకోండి ఇంకా కంప్లీట్ చేయాల్సింది స్టెప్స్. సో గైస్ ఇంకా నేను చిట్టి పాదాలు వేసుకొని ఇంకా మొత్తం 3వ గోపురం కాడికి అయితే వచ్చేసాను. ఫైనలీ గోవిందా గోవిందా అనుకుంటా. దాని తర్వాత 3వ దాంట్లో కూడా నేను ఎంత చక్కగా నేను ఎంటర్ అయిపోతున్నానంటే అంత ఎంటర్ అయిపోతున్నాను. లోపల్లో చూస్తూ ఉండండి ప్రతిదీ ఒకటి, మీరు కూడా మొత్తం దర్శనం చేసుకోండి. కొంతమంది వచ్చేటోళ్ళు ఉంటారు, కొంతమంది రాకుండా ఉంటారు కదా, వాళ్ళందరూ చూడండి, సరేనా? కానీ లోపల పోగానే చల్లగాలి అంటే చల్లగాలి వస్తుంది. ఒక సైడ్ నాకు దమ్ము వస్తుంది, ఒక సైడు. కానీ ఎలానో అలా అయితే ఫైనల్ అయితే కంప్లీట్ చేసేసాను 3వ గోపురం అయితే. ఇంకా లోపల మనం ఎంటర్ అవ్వగానే మొత్తం ఇంకా చిన్న గుళ్ళు అవి ఇవి అనేసి ఉంటుంది కదా, మనము అందరము బాగుండాలని చెప్పేసి దేవునికి అయితే మంచిగా గట్టిగా అయితే మొక్కేస్తున్నాను. మా పిల్లలు, మనము అందరూ అంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి అని చెప్పేసి మొక్కేస్తున్నాను.
సో గైస్ ఇంకా దేవునికి మొక్కుంటే మనసు అంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే మంచి ఫుల్ హ్యాపీగా అనిపించేస్తుంది. మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ చూశారు కదండి, రైట్ సైడ్ చూడంగానే మనం స్టెప్స్ ఎక్కేసి వస్తాం కదా, వాటర్ బాటిల్స్, ఫుడ్ అవి ఇవి మొత్తము, ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి రైస్, మనకి మీల్స్ అవన్నీ ఉన్నాయండి. కానీ అక్కడ క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ మనం అక్కడ ఉండలేం కదా, ఇంటికాడ మన ఫ్యామిలీ ఆల్గీలు ఉంటారు. ఇంకా గోవింద గోవింద అనుకుంటే ఇంకా నేను అలా 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 ముందుకు వచ్చేస్తున్నా. ఇది చూడండి బజ్జీలు, వేడి వేడి బజ్జీలు, మొత్తము మబ్బులైనాయి, మంచు మెల్లమెల్లగా వర్ష చినుకులు అన్నట్టు పడుతున్నాయి. మనకి ఎనర్జీకి కొబ్బరి బోండలు కూడా ఉన్నాయి. సో గైస్ మనము బాగా ఈ మధ్యలో తిరుపతిలో బాగా వింటున్నాం కదా, పులులు, సింహాలు, ఇంకా సంథింగ్స్ అవన్నీ అటాక్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు రాసి పెట్టారు, ఒంటరిగా వెళ్ళొద్దు, వెళితే గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి. ఎవరు తిరుపతికి వచ్చినా కూడా గుంపులుగా రండి, ఓకేనా? ఒంటరిగా అనేది రాకండి, ఓకేనా గైస్? ఇదంతా మనము మీదికి స్టెప్స్ ఎక్కి వస్తాం కదా, మొత్తం అలసిపోతాం అని చెప్పి కూల్ డ్రింక్స్ అవి ఇవి అంతా ఇక్కడ ఉంటాయి. గోవింద 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 అనుకుంటూ అయితే వచ్చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అయితే నేను నా పుస్తకాలకి అయితే బొట్లు అనేది పెట్టేసిన, పసుపు కుంకుమ నేను కూడా పెట్టుకొని మంచిగా గట్టిగా మొక్కున్నాను. నేను అనుకున్న కోరికలన్నీ తీరాలి దేవుడా, నువ్వే ఉన్నావు అని చెప్పేసి దేవుని మీద అయితే నేనైతే భారం వేసేసి గోవింద గోవింద. సో గాయ్స్ ఇప్పుడు మనము మెట్లు మొత్తము 2200 స్టెప్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా 1350 స్టెప్స్ ఉన్నాయి. సోనా మెల్లమెల్లగా మనము నేనైతే ఆడ ఆక్కుంటా ఈడ ఆక్కుంటా మెల్లమెల్లగా ఎక్కుతున్నా. నాకైతే చాలా దమ్ము వస్తుంది. ఈ పెద్ద ఆవిడ చూడు, ఆమెకు ఉండొచ్చు ఒక 50 years ఉండొచ్చు, అయినా దేవుని భక్తితోనే వచ్చేస్తుంది మీదికి. సో గాయస్ ఈ రాళ్ళు ఎందుకు పెడతారో మీకు తెలుసా అండి? ఇట్లా రాళ్ళ మీద రాళ్ళు మీ ఎందుకు పెడతారో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే తెలియదండి ఇట్లా రాళ్ళు ఎందుకు పెడతారో. ఇంకా చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే అందరూ తల ఒక్కొక్క రీజన్ చెప్తారు, వాళ్ళకు కూడా అంత ప్రాపర్టీగా తెలియదంట. ఒకవేళ మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి, ఓకేనా గైస్? ఈ చిట్టి తల్లి కూడా ఎక్కేస్తుంది, ఎంతో ఏడుచుకుంటూ ఎక్కుతుంది, మెట్లు ఎక్కలేకపోతుంది చూడండి. ఈ బంగారు తల్లి కూడా స్టెప్స్ ఎక్కేస్తుంది. అంబర్. సో గైస్ తను మా మనవరాలు, మా ముద్దుల గారాల పట్టి మా మనవరాలు. తన పేరు వచ్చేసి సాత్విక రెడ్డి. తనైతే మెట్లు ఎక్కలేకపోతుంది. నీకు ఎలా అనిపించింది మెట్లు ఎక్కుతే? బాబోయ్ దేవుడు కనిపించాడు. ఏ దేవుడు కనిపించాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి. చూడండి మెట్లు ఎక్కలేకపోతున్నాము, అయినా ఎలానో అలాగా ఎక్కేయాలంటే దేవుడు కోసం 2400 స్టెప్స్ అనేది అయితే కంప్లీట్ చేసినాం గాయస్. సో మనకి ఇప్పుడు మధ్యలో ఇట్లా గుళ్ళు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మన దర్శనం అనేది చేసుకోవాలి. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. మీరందరూ మంచిగా ఉండాలని చెప్పేసి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను, ఓకేనా? మన క్యూటీ ఒకటి చూపెడుతున్నాను చూడండి. మన జింక ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉంది. మనుషులకు చూసి కూడా అది పారిపోకుండా మంచిగా గడ్డ అనేది బాగా తింటుంది. నాకైతే ఇట్లా ముట్టుకోవాలనిపిస్తుంది కానీ ఎందుకో నాకు అనిపించలేదు, భయం అవుతుంది ఒక సైడు. ఇది చూసారా, ఈ ఉడత ఒక మ్యాంగో ఆడికి వేయంగానే వచ్చిన భక్తులు మ్యాంగో వేశారు. మ్యాంగో ఎలా తింటుందో అదేమో మీదికి వెళ్తుంది, ఆ మ్యాంగో ఏమో కిందకి వచ్చేస్తుంది. ఆ 2 పళ్ళు హనుమాన్ దేవుడు చూడండి ఎంత పెద్ద ఉండో. కానీ మనసు పూర్తిగా మొక్కున్నాను, కానీ దేవుళ్ళకి చూడంగానే నా మనసు ఎందుకో ఏమో మంచిగా ప్రశాంతంగా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అక్కడ పోగానే నాకు ఇంకా నేను చెప్పలేకపోతున్నా ఆనందంతో. నేను వస్తానా రానా అన్నట్టు ఎన్నోసార్లు మేము ప్లాన్ వేసుకున్నా కూడా ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. కానీ మనస్ఫూర్తిగా అయితే మొక్కున్న ఫైనల్ అయితే నేను వచ్చేసాను. చూడండి అడవి ఇదంతా ఎంత క్యూట్గా ఉంది, చూడండి అడవి మొత్తం ఎంత గ్రీన్గా ఉందో. ఇంకా అటు నుంచి అయితే మొత్తం వెహికల్స్ అనేది వచ్చేస్తున్నాయి. మనం అటు సైడ్ రోడ్ మీద పోకుండా ఇంక ఇటు నుంచి నడవాలని చెప్పేసి మధ్యలో మనకి చూడండి మంకీస్ అన్నీ ఎలా ఉన్నాయో, మీదకి వచ్చేస్తుంది అన్నట్టు భయం అవుతుంది, కానీ రాలేదు. ఇంకా
యాక్చువల్లీ మొత్తం ఫైనల్ అయితే మేము వచ్చేసినాము. మనము అక్కడ మేము ఫైనల్ అయితే మోకాల మెట్ల కాడికి అయితే వచ్చేసినాము. వచ్చినాక ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేను మా మనవరాలు అనేది కొంచెము లైట్గా ఒక జ్యూస్ తాగేసి దాని తర్వాత గోవింద గోవింద అన్నట్టు ఇంకా నా మనవరాలు ఇంకా నేను ముందుకు అయితే వచ్చేసాము. చూడండి నా మనవరాలు నేను వస్తున్నానా లేదా అన్నట్టు ఎలా చూస్తుందో ఒక తింగర దాని లేక నా మనవరాలు అయితే నడవలేకపోయింది. గోవింద గోవింద అనుకుంటే నడువు సాత్విక్ అన్నాక కూడా అమ్మో నాతోని కాదు నానమ్మ అన్నట్టు ఆ తింగడిది ఎంత చెప్పినా కూడా అట్లా కాదు నాన్న ఇట్లా అన్నట్టు ఇంకా దానికి ఫైనల్ అయితే మోకాలు మెట్లు అయితే నేను ఎక్కిచ్చేస్తున్నాను. దేవునికి మంచి గట్టిగా మొక్కొని నేను నా మనవరాలు అమ్మో నీకు బాగానే ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది నాని అంటే అంత దేవుడే ఉండు నాన్న. ఎప్పుడైనా మనం ఏది ఎక్కినా గోవింద గోవింద అనుకుంటే ఎక్కామనుకో మనకి ఇది ఏది అన్నట్టు డిస్టర్బెన్స్ అనేది ఏం రాదు అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత నేను నా మనవరాలు గోవింద 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 అనుకుంటే అయితే స్టెప్స్ అయితే ఎక్కాము. నేనైతే ఒక 51 స్టెప్స్ ఎక్కాను. నా మనవరాలు అయితే 31 స్టెప్స్ ఎక్కింది. సో గైస్ ఫైనలీ 3400 స్టెప్స్ అనేది అయితే మొత్తం కంప్లీట్ అయింది. 150 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా 150 స్టెప్స్ ఎక్కేసిన పోయి ఇంకా దేవుని దర్శనం చేసుకోవచ్చు. గోవిందా గోవిందా. నా మనవరాలు ఎక్కలేకపోయినా కూడా నేను చేతులు బట్టి రా అని చెప్పేసి అలా అలా గుంజుకొచ్చేస్తున్నా చూడు. సో గైస్ 3500 స్టెప్స్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకా కంప్లీట్ చేసేస్తాను. గోవిందా గోవిందా. శ్రీనివాస గోవింద హరి గోవింద హరి గోవింద 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 అనుకుంటే ఇంకా నేను నా మనవరాలు అయితే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మాకు ఎక్స్ట్రా లగేజ్ ఒకటి మా హ్యాండ్ బ్యాగు. బాబోయ్ దేవుడా ఏంటిది అని చెప్పేసి నా మనవరాలు నన్ను ఎంత తిట్టుకుంటుందో ఏమో లోపల. చూడండి అమ్మ ఎటు పోయి తింటుంది అండ్ అలానే ఒకటే వాటర్ తాగుతుంది. మంచిగా ఇద్దరం కలిసి అయితే హారతి తీసుకొని దాని తర్వాత ఫైనల్ ఇంకా అక్కడ దేవుని కాడ ఉన్న పువ్వులు నేను ఒక పువ్వు అమ్మాయి ఒక పువ్వు పెట్టుకొని ఇంకా నేను ఆ అమ్మాయికి బొట్టు అనేది పెట్టేస్తున్నాను. గోవింద గోవింద అనుకుంటా. ఇంకొక 2 నిమిషాలు అయితే మా స్టెప్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా దేవుని కాడికి పోయి ఒక దేవుని దర్శనం చేసుకుంటాం. సో గైస్ ఇంకా ఫైనలీ 3550 స్టెప్స్ అనేది నేను మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇంకా సో గైస్ ఇంకా పార్ట్ 2 చూడండి, మీ అందరికి అర్థమవుతుంది.